ఆయన మా ఆయన బతికారు, నిండు నూరేళ్లు బతుకుతారు. ఈ మాట మీ ఫ్రెండ్తో చెప్పండి. కష్టాల్లో ఉన్న ఆడదాని కన్నీళ్లు తుడవడం మానేసి కట్టుకున్న వాడిని వదిలేసి వస్తావని అడిగిన వాడి మొహం మీద కొట్టినట్టు చెప్పండి. ఇంకెప్పుడు వాడి మొహం నాకు చూపించొద్దని చెప్పండి. నాలాంటి ఆడదాన్ని ఉసురు పోసుకుంటే దిక్కులేం చావుచొస్తాడని చెప్పండి. వీడేమీ నీ ఉసురు పోసుకోలేదమ్మా, నీ భర్తకి ఊపిరి పోసాడు వీడు. నీ భర్తకి గుండె దానం చేసింది ఎవరో కాదు, వీడే. ఇదిగో చూడు. నీకు 2 మనసులున్నట్టు వాడికి 2 గుండెలు లేవమ్మా. పైగా వాడిని సర్వనాశనం అయిపోయి దీవించావు. అందుకు వాడు ఏం చేశాడో తెలుసా? నువ్వు పసుపు కుంకాలతో కలకాలం ఉండాలని వాడుకున్న ఒక్కగానొక్క గుండె నీకే దానం చేశాడు. ఈ సుఖం కోసం వాడు ఆఖరిసారిగా రాసిన ఉత్తరం. ఇది లవ్ లెటర్ కాదు, లీవ్ లెటర్. శ్రీమతి మహాలక్ష్మి గారికి గెలుచుకోవడం కోసం చేసే యుద్ధం కంటే వదులుకోవడం కోసం చేసే త్యాగం గొప్పదని తెలుసుకున్నాను. అందుకే నీ భర్త కోసం నా గుండెని ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు నీ ప్రేమను గెలవటం కోసం చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ భర్త మీద నీకున్న ప్రేమ ఓడిపోకూడదని చచ్చిపోతున్నాను. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అమ్మవారి గుడికి వెళ్ళాను. నా మహాలక్ష్మి పసుపు కుంకాలతో 100 ఏళ్లు ఉంటుందా అని మొదటి గజు వేశాను. నా మహాలక్ష్మి భర్తతో జీవితాంతం కలిసి ఉంటుందా అని 2వ గాజు వేశాను. నా మహాలక్ష్మి పిల్లా పాపలతో సుఖంగా ఉంటుందా అని 3వ గాజు వేశాను. దేవుడే నీ భర్తకు నీకు రాసి పెట్టాడు లక్ష్మి. మన ప్రేమ నిజమవుతుందా అని అమ్మవారి ముందు గాజులు వేశాం. అప్పుడు పడిన 3వ గాజు మంద కాదు మహాలక్ష్మి. ఆ గాజు కూడా పడకపోతే నువ్వు నాకు దక్కవేమో అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. మహాలక్ష్మి, నాకు నీ మీద ప్రేమ లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు గుండె లేదని మాత్రం అనుకోవద్దు. కనీసం నీ భర్త బతికిన తర్వాత అయినా నాకు హృదయం ఉందని నమ్ము మహాలక్ష్మి. చివరిగా ఒక్క మాట, చాలా మంది చాలా సంవత్సరాలుగా చాలా మందితో చెప్తున్న మాట, చాలా మామూలు మాట. ఐ లవ్ యూ. I love you, Mahalakshmi. I love you forever.